ఇక మేమే శుభ్రం చేసుకోవాలి, మేమే తీసుకోవాలి. వృద్ధా పింఛన్ లేదు, నాకు 73 ఉన్నాయి నాకు వయసు. పైపు లైన్లు కావాలి. మా ఏరియాలో డ్రైనేజీ సమస్య ఉంది. మరి పేదోళ్ళకి నాబోడడానికి ఏముంది? ఏం చేస్తున్నారు? నాకు ఒక మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఓపు ఉండోళ్ళు ఉంటారు, ఓపు లేనోళ్ళు ఉంటారు. అయినా పైపులు వేసామని చెప్పని పేరుకి కాలనీలో బంజారా నాయక్ కాలనీలో 4 వేసారు పేరుకి వేసారు. కానీ తర్వాత మాకు ట్యాంకీలు పంపులు బిగించింది లేదు, వేసింది లేదు. ఇదిగో అన్నారు, అదిగో అన్నారు. అదేమంటే ఆ డబ్బులు కట్టాలి, ఈ డబ్బులు కట్టాలి, ఆడకపోండి ఏడకపోండి అంటున్నారయ్యా. మాకైతే మడికి నీళ్ళు లేవు, ఇబ్బందులు పడుతున్నాం. మేము పనులకి వెళ్ళే వాళ్ళమి, మేము రెక్కల మీద బతకాలి. మేము ట్యాంకీ కాడికి ల్యాండ్ కొట్టుకొని అనుకునే మాకు పంపులు కావాలి. మేము ముంగలది గత 6 నెలలు 7 నెలల నుంచి వాటర్ లీక్ అయ్యి రోడ్ అంతా బాగా గోతులా పడిపోయింది. పొద్దున కూడా మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఆటోలు స్కూల్ పిల్లలు వేసుకుని ఆటోలు వస్తున్నాయి. అవి 2-3 సార్లు పడబోయినాయి. దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. వాటర్ అయితే వృధాగా పోతున్నాయి. శుభ్రంగా రారు, నెలకు ఒకసారి వస్తారు. పోయిన జనవరి 1కి వచ్చారు కాలువలు తీయడానికి. మళ్ళీ ఈ మధ్య వచ్చారు. కుప్పలకి రారు, వారానికి ఒకసారి వస్తారు. చెత్త పోయడానికి బయట చోట్లేదు, స్థలం లేదు. ఇక్కడ ఉండే చెత్త అంతే కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. చిన్నపిల్లలు, దోమలు. పోల్స్ కూడా 2-3 పెంచాలా, ఇంకా ఎక్స్ట్రా పోల్స్ మాకు సాగట్లా. హైట్ పెంచాలా, వైరింగ్ అనేది కనీసం ఒక పోల్ ఉంటే దానికి కనీసం 20 మెంబర్స్ హౌస్ అనేది దానిలో వైండింగ్ ఎక్కువైపోతుంది. అవి ఒక్కొక్కసారి కనెక్షన్ ఎక్కువైపోతుంది, ఇబ్బంది అయిపోయి స్పార్క్స్ వస్తున్నాయి అన్నమాట. కరెంటు ఇల్లు చూడు అంత ఇల్లు మీద పడుతున్నాయి. ఇల్లు మీద ఇల్లు వేసుకోవాలి, ఇంకో 2వ స్టేర్ వేసుకోవాలంటే మొత్తం వైర్లు ఉన్నాయి. స్ట్రీట్ లైట్లు, ముఖ్యంగా వీధి లైట్లు కాస్త 6 దాటిన తర్వాత చీకటి ప్రారంభమైతే నడవడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి వీధి లైట్ల సమస్య ఉంటుంది. ఏదైనా వాహనాలు అటు ఇటు వచ్చేటప్పుడు కాస్త వృద్ధులు రోడ్డు దాటాలన్నా కానీ కొంచెం వెలుతురు చూసుకొనో ఎవరి సాయంతోనో రోడ్డు దాటాల్సిన పరిస్థితి. సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మనకి బీఫారాలు అనేది కనీసం 120 ఇళ్ళు గడపలు ఉంటే దాని కనీసం 30-40 ఇళ్ళు ఊరికే వచ్చినాయి. మిగతా 80-90 పట్టాలు అట్టగా ఉండిపోయింది. పట్టాలు కాదు కదా, కనీసం బీఫారం కూడా రాలేదు. ఆ బీఫారం వస్తేనే మనకి ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి అందరు పూరి గుడిసెలే. మేము ఎక్కడికి వెళ్తాం, ఇక్కడ పనులు చేసుకునేవాళ్ళం, ఇక్కడ సెంటర్లో ఉండేవాళ్ళం. పిల్లలకు బళ్ళేంటి పనులేంటి అందరు ఇక్కడ చేసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. ఎక్కడికో వెళ్ళమంటే ఎట్లా వెళ్తారు? ఎక్కడో ఊరు చివరిలో ఇస్తారు. మేము ఎక్కడ ఉంటామండి? మాకేమైనా బళ్ళు ఉంటాయా? మంచి ఉంటుందా చెడు ఉంటుందా? మా ఛార్జీలకు వస్తాయా? ఇక్కడ పనులు చేసుకుంటాం, ఇక్కడ ఉద్యోగాలు, ఇక్కడ స్కూళ్ళు అంతా. ఇక్కడైతే 20 ఏళ్ళ నుంచి ఉంటాయి. ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయాల్సింది పోనిచ్చి ఇళ్ళు లేపిచ్చేస్తాం, ఎక్కడో ఇస్తాం ఉండండి అంటారు. గ్యాస్ లేవు, ఆ కుక్కలో పక్కన పొయ్యిలు పెట్టుకుని వంట చేసుకుంటున్నాము. గ్యాస్ మాత్రం లేవు, ఎవరికి లేవు. బయట పొద్దున వండుకుంటాం, సాయంత్రం నీళ్ళు పెట్టుకుంటాం.
పైపులు పగిలిపోయినాయి. వాళ్ళు బాగు చేయటానికి రామంటే రావట్లేదయ్యా. మా పరిస్థితి అట్ట ఉంది. ఎందుకు తెచ్చారని మాట్లాడేది తప్ప కనీసం చూసి పలానా టాబ్లెట్ పలానా ఇవ్వాలి, సలైన ఇప్పియాలి, సలైన ఎక్కియాలి అని ఎప్పుడు చెప్పేవాళ్ళు లేడన్నాడు. వాస్తవంగా లేరు అని చెప్తున్నారు. ఇప్పుడు వెళ్దాం పండి లోపల ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు తప్ప పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరు లేదు. వాస్తవంగా కనీసం పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరు లేరన్న లోపల. పసిపిల్లలు నేర్చుకుని కాలాల్లో పడుతున్నారు. నీళ్ళ సౌకర్యం లేదు. వేసుకొని వెళ్తారు. ఏముందని వీళ్ళందరూ గిరిజనులనేగా తీసి పడేస్తున్నారు. పడేసి ఈ కాలువలు గీలువలు ఇది చెప్పుకుంటున్నా. ఈ కాలువలు గీలు జనాభా ఎంతమంది చస్తున్నారు ఎంతమంది లేదో తెలియదు. ఒక బడా పిల్లలకి వెళ్ళటానికి చదువు, ఒక పార్క్ ఆడుకోవడానికి అన్ని చోట్ల ఉంది. ఒక హాస్పిటల్ వెళ్ళాలంటే గవర్నమెంట్ పరిగెత్తుకొని వెళ్ళాలి. ఆటోలు దొరకదు. ఇక ఏముందని చిన్న పిల్లలకి ఎవరికైనా మా పెద్దోళ్ళకైనా హార్ట్ అటాక్ మాకు వస్తే మాకు ఎవరు దిక్కు? ఇక్కడ అనేది హాస్పిటల్ ఉంటే మాకు దగ్గరలో మంచిది కదా. మరి గుడి కూడా అంత పెద్దదో చిన్నదో ఉంది. ఎవరు లెక్క చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు. 5 సంవత్సరాలు గుడిలో వస్తాం, హాస్పిటల్ ఇదంతా కట్టేస్తామని వస్తున్నారు. ఎవరు తీసుకుని వెళ్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఎవరన్నా ముందుకు రమ్మన్నా? 60 సంవత్సరాల నుంచి బతుకుతున్నాను నేను. నా వయసు కాడి నుంచి వేస్తున్నా. 11వ సంవత్సరం కాడి నుంచి ఓటు వేస్తున్నా నేను. నాకు ఇల్లే కట్టలేదు. అద్దెలు కట్టలేక తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలకి బతికిస్తానికి డబ్బు లేదు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.